జనవరి 19న మహబూబాబాద్ పట్టణంలో జరుగు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీయూసీఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి మహాసభల పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆయన మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో మాట్లాడారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 2వ రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా మున్సిపల్ వర్కర్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా చెత్త ఎత్తడంలో కానీ ప్రజల ఆరోగ్యాలు కాపాడటంలో కానీ మున్సిపల్ వర్కర్స్ వాళ్ళ ప్రాణాలను తెగించి పట్టణాలను శుభ్రంగా ఉంచుతూ ఉన్నారు, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ఉన్నారు. అలాంటి వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు. వాళ్ళకేదో సన్మానాలు చేసి వాళ్ళకేదో పొగడ్తలతో కడుపు నిండదు. వాళ్ళ కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదే రకంగా వాళ్ళను అర్హతను బట్టి పర్మనెంట్ చేయాలని చెప్పి ఇంకా పిఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ పెద్ద ఎత్తున హాజరై వాళ్ళ సమస్యల మీద చర్చించి భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలను తీసుకోవడానికి జరిగే ఈ మహాసభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏరుపుల మహేందర్, జిల్లా నాయకులు మంగళపల్లి ప్రసాద్, అరవపల్లి వెంకన్న, పట్టణ అధ్యక్షులు రామస్వామి, కుమార్, భిక్షపతి, శ్రీరాములు, మురళి, వెంకన్న, యాకయ్య, వెంకన్న, మోహన్, సుధాకర్, లక్ష్మి, వెంకటమ్మ, వెంకటలక్ష్మి, సుగుణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.